స్వార్థం ఉంటుంది మనకి. మన వాళ్ళకి ఒక లెక్క, బయట వాళ్ళకి ఒక లెక్క. మనం బాగా ప్రేమించిన వారు వస్తే వారిని ఒక రకంగా చూస్తాం, వేరే వారిని మరొక రకంగా చూస్తాం. కానీ యేసయ్య చెప్పిన 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే దానిలో ఏముంది తెలుసా అండి? ప్రేమ ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటలో ప్రేమ చూపించు అనేది ఒక భాగం అయితే, రెండో భాగం ఏంటంటే నిన్ను వలె ఇతరులను ప్రేమించు. అంటే నువ్వు స్వార్థపరురాలిగా ఉండడానికి వీలు లేదు. చాలాసార్లు మనలో స్వార్థం ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వారికి వాటర్ ఇస్తాం కదా, మనం ఎవరైనా గెస్ట్లు వస్తే వాటర్ ఇస్తాం. మరి అప్పుడే నేను నా డైలీ పోర్షన్లో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని చదువుకున్న తర్వాత మనసులో పెట్టుకున్నాను వాక్యం. ఎవరో గెస్ట్లు వచ్చారు, వాళ్ళు నాకు అంతగా తెలియదు, వారికి ఏం వాటర్ ఇవ్వాలి అంటే, ఇది ఇప్పుడు కాదులేండి, పెళ్ళి కాకముందు నా యవనస్త్రాలుగా ఉన్నప్పుడు. అయితే నేను నీళ్లు తాగాలంటే గ్లాస్ బాగా కడుక్కొని, ఒకసారి 2 సార్లు కడుక్కొని అప్పుడు మంచిగా ఫిల్టర్ వాటర్ తీసుకొని తాగుతాను. అయితే ఎవరో గెస్ట్లు వచ్చారు, నాకు అంత హడావిడిగా ఉంది, సరే వాటర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నాను, మా మమ్మీ తెమ్మన్నారని గ్లాస్ కడగట్లా, గ్లాస్లో నీళ్ళు పట్టేస్తున్నాను. అంటే షెల్ఫ్లోనే ఉన్నాయి, అవేం మురిగ్గా లేవు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించంటే ఏంటి? నీకు నువ్వు గ్లాసు కడుగున్నదైనా కూడా మళ్ళీ కడుక్కుంటావుగా, మళ్ళీ శుభ్రంగా ఉందా లేదో చూసుకొని నువ్వు తాగుతావే. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించన్నప్పుడు నిన్ను నువ్వు ఎలా ట్రీట్ చేసుకుంటున్నావో నీ ఇంటికి వచ్చిన వారిని కూడా నువ్వు అలాగే ట్రీట్ చేయాలి. నీ సహాయాన్ని ఆశించిన వారిని కూడా అలాగే ట్రీట్ చేయాలి. నీ బిడ్డలను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ఇతరుల బిడ్డలను కూడా నువ్వు అలాగే ప్రేమించాలి. నీ వారిని నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావో, ఎలా భరించుకుంటున్నావో, ఎలా సహించుకుంటున్నావో బయట వారిని కూడా అలాగే అర్థమవుతుందండి? నేను చెప్పింది పెద్ద విషయమేం కాదు, కానీ దేవుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆధ్యాత్మిక జీవితం అనేది ఇది థియరీ కాదండి. ఇదేదో 4 ముక్కలు నేర్చేసుకొని 4 వాక్యాలు కంఠస్థం చేసేసి 4 వాక్యాలు పట్టేసి నేను యేసుప్రభు బిడ్డనండి, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటాను అని సరిపెట్టుకునే భక్తి కాదు క్రైస్తవ విశ్వాసం అనేది. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆచరించవలసిన విశ్వాసం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలాసార్లు దేవుని వాక్యం ఏదో మన టెక్స్ట్ బుక్లు చదివినట్లు సైన్స్, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, ఆ శాస్త్రం, ఈ శాస్త్రం, గణిత శాస్త్రం చదివినట్లు చదివేసి ప్రక్కన పడేసి వాక్యానికి మన జీవితానికి సంబంధం లేకుండా బ్రతుకుతుంటాం. అందుకే క్రైస్తవులంటే లోకంలో చాలామందికి అసహ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే క్రీస్తు పేరైతే పెట్టుకున్నాం కానీ క్రీస్తు వంటి మనసు మాత్రం మనలో ఏమాత్రం కనబడట్లేదు. నిజానికి యేసయ్య మాటలన్నీ మనం ఫాలో అయితే నేను అనుకుంటాను ఈ ప్రపంచంలో ఉన్న అవార్డులు, రివార్డులు అన్నీ దేవుని బిడ్డలకే వస్తాయి. హల్లెలూయా. నిన్ను చూస్తే 10 మంది చెప్పుకుంటారు, ఇలా ఉండాలి, ఒక వ్యక్తి అంటే ఇలా బ్రతకాలి, యేసుప్రభు బిడ్డలంటే ఇలా ఉంటారా అని. మనల్ని బట్టి దేవునికి మంచి పేరు వస్తుంది, మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. కానీ చాలాసార్లు మన జీవితాలు మాదిరికరంగా ఉండకపోవడం వలన దేవుని నామానికి మన వలన అవమానము వస్తుంది. అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ప్రజలు స్వార్థప్రియులుగా ఉంటారంట. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఎక్కడెక్కడ మనలో స్వార్థం కనబడుతుందంటే దాదాపు అన్నిటిలో కనబడుతుంది. అవునా కాదా? అన్నిటిలో స్వార్థమే. ఎవరైనా భోజనాలకు వచ్చారనుకోండి, మనకి ఇష్టమైన వాళ్ళకి మంచి ముక్కలు వెతికేస్తాం, మనకి ఇష్టం లేని వాళ్ళకి ఎముకలేస్తాం, లేకపోతే తొక్కలేస్తాం కదండి. చాలాసార్లు భోజనాలు పెట్టే దగ్గర, బట్టలు పెట్టే దగ్గర, లేకపోతే ప్రతి చిన్న విషయంలో కూడా మనం చాలా స్వార్థాన్ని కనుపరుస్తుంటాం. దేవుని బిడ్డలుగా మనం స్వార్థ ప్రియులుగా ఉండడానికి వీల్లేదు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ తర్వాత ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించువారు. ఆ తర్వాత 5వ వచనంలో పైకి భక్తి గల వారిగా కనబడతారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు అని ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. అయితే ఈ లిస్ట్లో ఏ స్వభావాలు మనలో ఉన్నాయో ఒక్కసారి వాటిని గమనించుకొని ఈ శుక్రవారం రోజున ప్రభువా ఈ
స్వభావం నాలో ఉంది, ఈ పాపం నాలో ఉంది, ఈ బలహీనత నాలో ఉంది, ఈ లోటు నాలో ఉంది ప్రభా, కానీ నీ కృప ద్వారా నేను దాన్ని అధిగమించాలని కోరుకుంటున్నాను, నేను ఎదగాలని ఆశిస్తున్నాను అని మనం అడగగలిగితే దేవుడు తప్పకుండా ఆధ్యాత్మిక జీవితంలో మనకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఆత్మీయ జీవితంలో నీ ఎదుగుదలకు నువ్వెవరితో పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదంట. అర్థమవుతుందండి? అందరికీ పోటీ పెట్టుకోవడం బాగా అలవాటు కదా. రిజల్ట్ రాగానే కాలేజ్లో, స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే వీళ్ళకి ఎంత వచ్చిందో చూసుకోరు, పక్కన వాళ్ళకి నీకెంత 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 అని అందరిది తెలుసుకుంటారు. అంటే చాలాసార్లు మన జీవితం కంటే ప్రక్కవారి గురించి మనకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చీర కట్టుకుందాం అని చూడరు, వాళ్ళు ఏం కట్టుకున్నారు, ఆ వెనక ఆవిడ ఏం కట్టుకుందా, పక్క ఆవిడ ఏం కట్టుకుందా అని చాలాసార్లు ఈ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం ఎవరితో పోల్చుకోకూడదు, కానీ నిన్నటి కంటే నేను ఈరోజు దేవునికి దగ్గరగా వచ్చానా, నిన్న నాలో బలహీనతలు ఉన్నాయి, మొన్న నేను దేవుని ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, ఆయా విషయాల్లో నేనే డిసప్పాయింట్ అయ్యాను నా జీవితాన్ని బట్టి, కానీ నిన్నటి కంటే ఈరోజు, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము, గత నెల కంటే ఈ నెల దేవునిలో నేను ఎదుగుతున్నానా అని మనతో మనమే పోటీ పెట్టుకోవాలంటే. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఒకటి చేసుకోవాలి, ఒక పరీక్ష. అదేంటంటే స్వపరీక్ష, నన్ను నేను పరీక్షించుకోవాలి. దేవుని వాక్యము అనే అద్దంలో చూసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోవాలి. అద్దంలో చూసిన తర్వాత నేను అసలు ఏమీ సరి చేసుకోను అనేవారు ఎవరైనా ఉంటారా? అసలు అద్దం ముందుకు వెళ్ళేదే సరి చేసుకోవడానికి. కొంతమంది చూడండి, దువ్విన తలయే 10 సార్లు దూవుతుంటారు మగపిల్లలు. ఇక వాళ్ళకి బైక్ మిర్రర్ దొరికినా, కార్ అద్దాలు దొరికినా ఏది వదలరు. కొంచెం షాప్లో ఏమన్నా అద్దాలు కనబడినా నిలబడి సర్దేసుకుంటూ ఉంటారు కదండి. అద్దంలో చూసినప్పుడు మనలో ఉన్న లోపాన్ని మనము సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం కూడా ఒక అద్దము వంటిది. దేవుని వాక్యంలో మన లోటుపాట్లు మనకు కనబడతాయి. అద్దంలో చూసుకొని ఎన్ని లోటుపాట్లు ఉన్నా సవరించుకోకుండా ప్రక్కకి వెళ్ళిపోయేవాడు ఎవడు ఉండడు. అలాగే దేవుని వాక్యము అనే అద్దం వద్దకు వచ్చినప్పుడు మన లోటుపాట్లు మనం సరి చేసుకున్నప్పుడు దేవుని కృపలో మనము ఎదుగుతాం, దేవుని కృపలో మనం వర్ధిల్లుతాం. అంత్య దినములలో ప్రజలు ఎలా ఉంటారు అని మనం ఆలోచిస్తే మొట్టమొదటి కేటగిరీ ఎవరంటే ధనాపేక్షలు అనే మాట చూస్తున్నాం. చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఇందాక చూసాము స్వార్థ ప్రియులు అనే మాట చూసాము. రెండవదిగా ధనాపేక్షలు, లవర్స్ ఆఫ్ మనీ అనే మాట చూస్తున్నాం. స్వార్థ ప్రియులు అంటే ఎవరంటే లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్, తమ్మును తాము ప్రేమించుకునేవారు. స్వార్థ ప్రియులు అంటే ఎవరండి? తమ్మును తాము ప్రేమించుకునేవారు. రెండవది ఏంటంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉదాహరణలు మనకున్నాయి. ధనాన్ని ఎక్కువగా ప్రేమించి నష్టపోయిన వారు ఉన్నారు. స్వార్థ ప్రియులుగా ఉండి దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి తమకేం చేయాలనిపిస్తే అది చేసి నష్టపోయిన వారు దేవుని వాక్యంలో ఉన్నారు. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త వద్ద ఉన్న సేవకుడైన గెహాజీ తన జీవితంలో చేసిన ఒక కార్యం మనకు కనబడుతుంది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనను అని చెప్పెను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. మనకు తెలుసు, సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉన్న నయమాన్ అనే వ్యక్తికి కుష్ఠరోగం వస్తే ఆ కుష్ఠరోగం నయం కాలేదంట. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళుంటాడు, చాలా ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేస్తుంటాడు, కానీ అతని కుష్టు వ్యాధికి మరి ఏ విధమైన మందు కానీ పరిష్కారం కానీ లేనప్పుడు ఈ నయమాను అనే సైన్యాధికారి ఇంట్లో ఉన్న ఒక పని మనిషి, ఒక పని పిల్ల, ఒక బానిస పిల్ల తన యజమానురాలతో చెప్తుంది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త వద్దకు వెళ్తే నా యజమానునికి బాగుపడుతుంది, అందుచేత దయచేసి నా యజమానుని మా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరకు పంపించమని ఒక్క మాట సహాయం చేస్తుందండి. దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు అనుకుంటాం, మనం అందరికీ చాలా ఆ రకంగా ఈ రకంగా సహాయపడాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు ఇతరులకు, నువ్వు లేకపోతే ఏదో
క్రియలు చేయక్కర్లా, నువ్వు మాట సహాయం చేస్తే చాలు. సమస్యల్లో ఉన్న వారికి ఒక్క మాట చెప్పు, యేసయ్య వద్దకు రండి, దేవునికి ప్రార్థన చేయండి, యేసయ్య నామంలో శక్తి ఉంది, మందిరంలో అడుగు పెట్టండి, దేవుని కృప మీరు పొందుకుంటారని ఒక్క మాట మనం చెప్పగలిగితే, నువ్వు చెప్పే ఒక్క మాట ద్వారా ఒక బ్రతుకు, ఒక కుటుంబం బాగుపడుతుంది. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏవేవో గొప్ప గొప్ప పనులు చేయాలనుకొని మనం చేయగలిగిన చిన్న చిన్న పనులు చేయకుండా నోరు మూసుకొని కూర్చుంటాం. తెలుసా అండి, నేను చాలా పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటున్నానండి, చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు నాకున్నాయి, చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి, చాలా కళలు ఉన్నాయి నాకు, అవన్నీ నెరవేరాలంటే మరి ఎప్పటికి నెరవేరుతాయో, ప్రస్తుతానికి నేను చాలా చిన్న వ్యక్తినండి, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, మాకే చాలా అవసరాలు ఉన్నాయి, మాకే చాలా అప్పులు ఉన్నాయి, మాకే చాలా కష్టాలు ఉన్నాయి, సహాయం చేయాలనే పెద్ద మనసుంది కానీ సహాయం చేయడానికి నా చేతిలో ఏం లేదు అనుకుంటాం. ఇతరులకు నువ్వు సహాయం చేయడానికి నీ చేతిలో ఏమి ఉండక్కర్లేదు, ఇతరులకు సహాయం చేయాలనే హృదయము ఉండాలి మొదటిగా. రెండవది, వారికి సహాయం చేయగలిగిన దేవుని వద్దకు వారిని నడిపించాలి అనే ఆశ నీకుంటే నువ్వు ఖచ్చితంగా కష్టంలో ఎవరినైనా చూస్తే వారికి యేసయ్య గురించి చెప్పకుండా ఉండవు. హల్లెలూయా. దేవుని గురించి చెప్పకుండా ఉండలేమంట. నిజంగా దేవుడు ఉత్తముడని నీ జీవితంలో నువ్వు రుచి చూచి తెలుసుకుంటే, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పకుండా ఉండలేవు, సహాయము చేయకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు. అర్థమవుతుందండి? ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నీ మనసులో నిజంగా వారి బాధను నువ్వు ఫీల్ కాగలుగుతున్నావా? ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయింది చాలామందికి. నా జీవితం బాగుండాలి, నేను సుఖంగా ఉంటే చాలు, నేను కళ్ళ నిండా నిద్రపోవాలి, నేను బాగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే నా తర్వాత తరాలకు ఇన్ని కోట్ల ఆస్తిని కూడబెట్టాలని చాలాసార్లు మన కడుపు మనం చూసుకుంటాం, మన ఆరోగ్యం మనం చూసుకుంటాం, మన పిల్లల్ని మనం చూసుకుంటాం, కానీ ఇతరులకు సహాయం చేయాలనే హృదయం చాలాసార్లు మనకు ఉండడం లేదు. అది స్వార్థప్రియులుగా బ్రతకడం కాదంటారా? ప్రతిదినం ఒక రోజు తిరిగే లోపు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు అని యేసయ్య మొదట చెప్పారు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈరోజు నా కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం కాకుండా ఇంకొకరి కోసం అన్నా ఏదైనా నేను చేశానా? ఏదైనా చేయడం అంటే ఏదో పెద్ద దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ప్రతిరోజు మనం చేయాలని కాదు. ఇతరుల కొరకు నువ్వు ఒక ప్రార్థన చేయగలిగావా? ఇతరుల కొరకు ఒక మాట సహాయమైనా చేయగలిగావా? వారి కష్టాలను నువ్వు వినే సమయం నీకుందా? ఈ రోజుల్లో చూడండి, సీరియళ్ళు చూడడానికి ఉన్న ఇంట్రెస్ట్ చాలాసార్లు ఇతరుల కష్టాలు వినడానికి మనకి ఉండడం లేదు. ఇతరుల యొక్క శ్రమల గురించి తెలుసుకోవాలనే హృదయం మనకు ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రజలుగా మనం ఆనందించే వారితో కంటే దుఃఖించే వారితో మనం సమయం గడపగలిగితే దేవుడు చాలా ఆనందిస్తాడు. హల్లెలూయా. మొన్న మరి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. దైవజనులు ఒక మంచి రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్ళి దేవుని వాక్యం అందించడానికి వెళ్ళారు. దైవజనులు అడిగారు, నువ్వు కూడా నాతో పాటు రమ్మని అడిగారని. అప్పుడు నేను అన్నాను, అదే సమయంలో ఒక కుటుంబం అవసరతలో ఉన్నారు, ఒక కుటుంబం కష్టాల్లో ఉన్నారు, వారితో నేను కొంత సమయం గడిపి వారి సమస్యలు తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి, మీరు వెళ్ళండి అంటే దైవజనులు నన్ను ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళారండి. నేను అనుకుంటాను, మేము హైదరాబాద్లో 3 దినాలు గడిపాము. ఆ 3 దినాల్లో నాకు అత్యంత సంతృప్తినిచ్చిన సమయం ఏంటంటే, ఆ కష్టాల్లో ఉన్న కుటుంబంతో కూర్చొని కొన్ని గంటలు వారి కష్టాలు విని వారి కొరకు ప్రార్థన చేశానే, అది నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. నిజానికి మనం చాలాసార్లు అనుకుంటాం, నేను మంచి వస్త్రాలు వేసుకుంటే నాకు చాలా సంతోషం వస్తుంది, ఓ మంచి బిర్యానీ తింటే నాకు ఆనందం వస్తుందని. ఆ బిర్యానీ నోట్లో నుండి కడుపులోకి ఈ గొంతు దిగే వరకే ఉంటుంది నీకు ఆనందం, అవునా కదా? ఒక కొత్త వస్త్రం వేసుకున్న కాసేపు ఉంటుందేమో ఆనందం, ఇంకా తర్వాత ఉండదు. ఈ లోక సంబంధమైన ఏవి కూడా మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. నథింగ్ కెన్ గివ్ యూ ట్రూ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్. డబ్బు కూడా కొన్నిసార్లు అనుకుంటాం, మాకు బాగా డబ్బు వస్తే చాలా ఆనందం ఉంటుందని. డబ్బు కొంచెం పెరిగిన తర్వాత, ఆర్థిక ఇబ్బందులన్నీ మనం దాటిన తర్వాత అర్థమవుతుంది, ఎంత డబ్బున్నా దానివల్ల కూడా మనకు వచ్చే ఆనందము
సున్నా అని. డబ్బు వలన ఓకే కొంచెం ధైర్యం ఉంటుందేమో, ఒకవేళ ఏదైనా ఖర్చులు ఉంటే, ఏదైనా అవసరతలు ఉంటే ఎవరి వైపు చేయి చాపకుండా మా జీవితం, మా బ్రతుకు బండి ముందుకు వెళ్ళిపోద్దని, అంతవరకే తప్ప నీ జీవితంలో నిజమైన ఆనందం మాత్రం నీ కొరకు నువ్వు బ్రతికినప్పుడు ఖచ్చితంగా నీకు రాదు. దేవుని కొరకు నువ్వు బ్రతికితే, దేవుని గురించి కొన్ని మాటలు ఇతరులకు నువ్వు చెప్పగలిగితే, ఇతరులకు నువ్వు సహాయపడగలిగితే, ఆ రోజు మీరు చూడండి ఖచ్చితంగా హృదయం నిండా బోలెడంతా ఆనందము, సంతోషం. అంత్య దినాల్లో ప్రజలు స్వార్థ ప్రియులుగా ఉంటారంట. ప్రతిదినం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ప్రభు ఈరోజు నన్ను సజీవంగా ఉంచావు, ఈరోజు నా కోసం నేను కాకుండా నీ కోసం నేనేమన్నా చేశానా, ఇతరులకు సహాయకరంగా ఉండినట్లుగా నేనేమైనా చేశానా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నయమాన్ అనే వ్యక్తి కుష్ఠరోగంతో తన ఇంట్లో ఉన్న ఆ చిన్న పనిపిల్ల చెప్పిన మాటను విని ఇశ్రాయేలు రాజు వద్దకు వెళ్తాడు. అక్కడి నుంచి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త అతన్ని అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన తరువాత నీ కుష్ఠరోగం బాగవుతుంది అని చెప్పినప్పుడు నయమాను వెళ్ళి మునిగిన తరువాత అతని దేహమంతా పసిపిల్ల దేహము వలె అయ్యి సంపూర్ణమైన స్వస్థత పొందుకున్న తర్వాత ఇప్పుడు నయమాన్ అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను బాగు చేశావు, నువ్వు నన్ను స్వస్థపరిచావు, నేను నీకు ఏదో ఒక విధంగా కృతజ్ఞతను వ్యక్తపరచుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు షో యూ మై గ్రాటిట్యూడ్. జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం అండి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే మేలు పొందుకునే వరకు చాలా ఆసక్తి చూపిస్తాం, చాలా శ్రద్ధ, చాలా భక్తి చూపిస్తాం. మేలు పొందుకున్న తర్వాత మేలు చేసిన వాళ్ళని మర్చిపోతాము, వారి పట్ల కృతజ్ఞత కూడా చాలాసార్లు మనము కలిగి ఉండము. దేవుని ప్రజలుగా మనలో ఉండవలసినది కృతజ్ఞత. నయమాన్ అడుగుతున్నాడు, అయ్యా నా కుష్ఠరోగం నుండి నన్ను బాగు చేశావు, నేను నీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, కొన్ని కానుకలు నేను సిద్ధపరచుకొని వచ్చాను, నేను ఆ కానుకలు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు ఎలీషా అంటాడు, నాకు ఏ కానుక అవసరం లేదయ్యా, నువ్వు వెళ్ళిపో, నీ దారిని నువ్వు వెళ్ళిపో, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు నీ దారిన వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఇక్కడ గెహాజీ ఎలీషా దగ్గర ఉన్న సేవకుడండి. ఇవన్నీ జాగ్రత్తగా వింటున్నాడు, గమనిస్తున్నాడు. ఇదేంటి ఇన్ని బహుమానాలు వస్తే తన చేతుల దగ్గరకు వస్తే వాటిని ఎందుకు కాదనుకుంటున్నాడు, ఎందుకు వాటిని కాలదన్నుతున్నాడు, పోనీ ఆ బహుమానాలు తీసుకొని నాకన్నా ఇవ్వచ్చు కదా అని వెనకాల స్వార్థంతో ఆలోచించుకుంటున్నాడు. అలా ఆలోచించుకున్న గెహాజీ ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఇలాంటి వాటి మీద ఆశ లేదు కానీ నాకు ఆశ ఉంది, కొంచెం అవి నాకు ఇప్పించు అని అడుగుంటే బాగుండేదేమో గెహాజీ. కానీ గెహాజీ ఎలీషాని అడగలేదు, తన మార్గం తాను ఎంచుకొని తను ఏం చేశాడంటే చూడండి 20వ వచనం చూడండి, 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన, కానీ యెహోవా జీవము తోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకొందును అనుకొని. ఇప్పుడు నయమాను యొక్క రథాన్ని వెంబడించాడండి. ఎవరు వెంబడించారు? గెహాజీ వెంబడించాడు. ఎందుకంటే ఏ బహుమానాలు అయితే నయమాను నా యజమానునికి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ నాకు కావాలి, అవన్నిటిని నేను పొందుకుంటాను. ఒక మాట చెప్పమంటారా, దేవుడు నీ కోసం ఏది దాచిపెట్టలేదో, దేవుడు ఏది నీ కోసం ఏర్పాటు చేయలేదో దాని వెనకాల నువ్వు పరిగెత్తావంటే అది ఒకవేళ నువ్వు పొందుకోవచ్చేమో, కానీ దానివల్ల నీకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. చాలాసార్లు దేవుడు మన కొరకు ఏది పెట్టలేదో దానికోసం ఆశపడుతూ ఉంటాం, అవునా కదా? దేవుని చిత్తం ఏంటి, నేనేం పొందుకోవాలి, నాకు ఏ సమయంలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో నా దేవునికి తెలుసు, నేను అడుగుతాను, ఆయన చేతులకు అప్పగిస్తాను, ఆయన సమయం కొరకు కనిపెడతాము అనే ఓపిక చాలామంది విశ్వాసులకు ఉండక తొందరపాటుతో చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవ్వన చెల్లెమ్మ హైదరాబాద్ ప్రాంతం నుండి నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క ఒక మంచి ఫారెన్ సంబంధం అని అమ్మా నాన్న వాళ్ళు వారం రోజుల్లో నా ఎంగేజ్మెంట్ పెట్టేశారు, పెళ్ళి పెట్టేశారు. అబ్బాయి వాళ్ళు కూడా కంగారు పెట్టేశారు, అక్క మీ అమ్మాయి నచ్చింది 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 అని తొందర పెట్టేస్తే అమ్మా నాన్న వాళ్ళు మంచి ఉద్యోగం ఉంది, ఆస్తిపరుడు, ఒక్కడే కొడుకు, ఫారిన్ సంబంధం, మా అమ్మాయి ఫ్లైట్ ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఎంత బాగా సుఖపడిపోద్దని మా అమ్మ నాన్న వాళ్ళు ప్రార్థన చేయకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా తొందరపడ్డారక్క.
ఈరోజు నేను నరకాన్ని అనుభవిస్తున్నాను, ప్రతి క్షణం నాకు నరకం చూపిస్తున్నాడు, ఈ వ్యక్తితో బ్రతకడం కంటే ఒంటరిగా బ్రతకడమే మేలని అనిపిస్తుందని ఏడ్చుకుంటా చెల్లెమ్మ ఫోన్ చేసి చెప్పింది. ప్రతిరోజు కొడతాడంట, ప్రతిరోజు మానసికంగా శారీరకంగా టార్చర్ పెడతాడక్క ఈ అబ్బాయి. ఈ బ్రతకడం కంటే చనిపోవడం నాకు నయం అనిపిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలాసార్లు ధనాన్ని ఆశించో, మరొక స్థాయినో, స్థితిగతులను ఆశించో, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మన కోసం దేవుడు ఏది పెట్టలేదో దాని వెనకాల మనం పరిగెడితే ఒకవేళ పొందుకోనివన్నీ పొందుకుంటామేమో, వాటితో పాటు చాలా నష్టము, చాలా కష్టము, చాలా కన్నీరు, చాలా నిట్టూర్పు, చాలా వేదన కూడా మనం సంపాదించుకున్న వారం అవుతామండి. దేవునికి తెలుసు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలో. హల్లెలూయా. దేవునికి తెలియదా అండి? దేవునికి తెలుసు, దేవునికి ఇష్టము మనల్ని ఆశీర్వదించాలని. కానీ వాటికంటే ప్రాముఖ్యంగా మనం ఆయన చిత్తములో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన చిత్తం నుండి ప్రక్కకు తొలగిపోయి ఈ లోకమంతా సంపాదించిన దేవునికి మన వలన ఆనందము ఉండదు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? ఈ గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి, నయమాను యొక్క రథాన్ని వెంబడించాడు. నయమాను సడన్గా వెనక్కి తిరిగి చూశాడు. అయ్యో, ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉండే పిఏనా, అసిస్టెంట్ వస్తున్నాడా, అమ్మో ప్రవక్త గారే పంపించారేమో అని వెంటనే రథాన్ని ఆపేశాడు. బాబు ఏంటి ఇలా వచ్చావు, ఏం కావాలి నీకంటే, ఏ ఆస్తి పాస్తులు, ఏ వెండి బంగారాలు, ఏ వస్త్రాలు ఆశించాడో అవన్నీ తీసుకున్నాడు. అవన్నీ తీసుకొని జాగ్రత్తగా, పాపం ఎలీషా ప్రవక్తకి ఏమీ తెలీదు, పిచ్చోడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, ప్రార్థన దేవుడు తప్ప ఇవేమీ తెలీదు, నేను ఎక్కడ తిరిగినా, నేను ఎవరితో ఏం మాట్లాడినా, ఏ అక్రమంగా సంపాదించినా మరి ప్రవక్త అయిన ఎలీషాకు తెలియదు అనుకొని ఆ వస్త్రాల్ని, తను తీసుకున్న వాటన్నిటిని జాగ్రత్తగా వెళ్ళి దాచిపెట్టుకున్నాడండి. దాచిపెట్టుకున్న తర్వాత ఎలీషా ప్రవక్త ఆత్మలో గ్రహించాడు. హల్లెలూయా. నిజమైన దేవుని సేవకుడు ఆత్మలో గ్రహిస్తాడు. ఒకవేళ బయటకి కనబడకపోయినా, చాలామంది అనుకుంటారు దైవజనులకి ఏం తెలియదండి, పాస్టర్ గారికి ఏమీ తెలీదు, వారు ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు, మీటింగ్లో ఉంటారు, పరిచర్లో ఉంటారు, మేమేం చేసినా తెలీదు, బిహైండ్ ద సీన్, రహస్యంగా బిహైండ్ ద స్క్రీన్స్ మేమేం చేసినా ఎవరు పట్టించుకోరు అని అనుకుంటారు. కానీ నిజమైన దేవుని సేవకునికి ఆత్మలో తెలుస్తుంది, నువ్వు దేవునిలో ఉన్నావా లేదా, నువ్వు తప్పిపోతున్నావా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. ఒకసారి ఒక యవ్వనస్తుడు నా దగ్గరకు వచ్చాడు, ఏదో విషయం మాట్లాడడానికి రాగానే. అప్పటి వరకు ఆ యవ్వనస్తుడు అంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేదండి. ఒక చక్కని తమ్ముడు వలె మందిరంలో ఉన్న యవ్వన తమ్ముళ్ళందరినీ నా సొంత తమ్ముళ్ళ నేను భావిస్తూ ఉంటాను. ఒక మంచి తమ్ముళ్ళ నేను చక్కగా మాట్లాడేదాన్ని. ఆ రోజు ఎందుకో నా లోపల దేవుడు ఒక కోపాన్ని పెట్టాడు. నాకు అర్థం కాలేదు, ఈ తమ్ముడు అంటే నేను ఒక అందరిలాగా చక్కగా నవ్వుతూ పలకరిస్తాను, ఎందుకు నాలో ఇలాంటి భావన వస్తుందని. ఆ రోజు ఎందుకో ఆ యవ్వనస్తునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో చెప్తున్నాడు, ఆ అబ్బాయి రూట్ బాగాలేదు, ఆ అబ్బాయి సరిగ్గా లేడు, దేవునిలో లేడు, ఆ అబ్బాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నేను దేవుని ఆత్మను బట్టి, దేవుడిచ్చిన నడిపింపును బట్టి మాట్లాడడం అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ప్రార్థనలో కూడా ఉన్నాను. ఎందుకు ప్రభా, మరి ఇప్పటి వరకు నాకు ఈ అబ్బాయి గురించి ఎటువంటి బ్యాడ్ రిపోర్ట్ లేదు, నాకు ఇప్పటి వరకు అతని గురించి ఎవరు వచ్చి ఏమీ చెప్పలేదు, కానీ నా మనసులో ఎందుకో సమాధానం అనిపించడం లేదు, అతని ప్రవర్తనలో ఏదో తేడా ఉన్నట్లు గ్రహిస్తున్నానని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తర్వాత వారం రోజుల్లోనే చాలా విధాలుగా దేవుడు బయలుపరిచాడండి. ఆ యవ్వనస్తుడు దేవుని చిత్తంలో నుండి తప్పిపోయాడు, లోకంలో తిరుగుతున్నాడని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ఆత్మ కలిగిన దైవ జనులకు దేవుడు ఖచ్చితంగా స్పష్టమైన విధానంలో విషయాలను బయలుపరుస్తాడు. నీలో దేవుని ఆత్మ ఉందా, లేకపోతే నీవు దురాత్మ ద్వారా నడిపించబడుతున్నావా? ఈ రోజుల్లో చాలామంది దేవుని ఆత్మను ప్రక్కన పెట్టేసి, పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టేసి, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టేసి దురాత్మల ద్వారా నడిపించబడతా ఉంటారు. సింపుల్గా ఒక మాట చెప్పమంటారా, దేవుని ఆత్మ మనలో లేకపోతే దురాత్మ వచ్చి ఉంటాడు. అర్థమవుతుందండి? దేవుని ఆత్మ లేని ఏ జీవితం అయినా దురాత్మకు ఒక నిలయంగా మారిపోతుంది. మరి దేవుని ఆత్మ నాలో ఉండాలంటే నేను ఏం చేయాలండి అంటే, దేవుని ఆత్మకున్న పేరు పరిశుద్ధ ఆత్మ. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తాడు. హల్లెలూయా.
నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలో రావడానికి నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నువ్వు ఇంకేదో పుణ్యకార్యాలు చేయక్కర్లేదు, నువ్వు ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరము లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ప్రభా నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను, నీ కొరకు రోషం కలిగి బ్రతుకుతాను, నిన్ను వెంబడిస్తాను, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తాను, అన్ని విషయాలు నీ మీద ఆధారపడతానని పరిశుద్ధమైన భక్తి కలిగిన జీవితాన్ని నీవు జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నియంత్రిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఎలీషా గెహాజీ వెళ్ళి నయమాను వద్ద మరి ఏవి ఆశించకూడదో వాటిని ఆశించి తీసుకొచ్చాడని తెలుసుకున్నాడు, నయమానును విడిచిపెట్టిన కుష్ఠరోగము గెహాజీకి అలాగే తన కుటుంబం వారందరికీ తగులుకుంది. పాపం ఆశించిన ఆస్తి అయితే పొందుకున్నాడు, కానీ గెహాజీ దాంతోపాటు కుష్ఠరోగాన్ని శాపాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే స్వలాభాన్ని ఆశించి దేవుని చిత్తంలో నుండి మనం తొలగిపోతే ఒకవేళ ఆశించినవి మనకు దొరుకుతాయేమో, కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం మనకు ఉండదు. ఈ లోక సంబంధమైన ఆస్తి కావాలా లేక దేవుని ఆశీర్వాదం కావాలా? దేని కొరకు నీ తాపత్రయము, దేని కొరకు నీ ప్రాకులాట? నీ ఇష్టం నెరవేర్చుకోవాలని నీ ప్రాకులాట, లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని నీ తాపత్రయమా? నాకు ఇప్పుడే కావాలండి. చూడండి, కొన్నిసార్లు పిల్లలు ఒక రకమైన మొండి స్వభావాన్ని కలిగి నాకు ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి, అది నాకు మంచిదో కాదో నాకు అనవసరం, నాకు మాత్రం కావాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం అడిగేవి కూడా అలాగే ఉంటాయి, ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి, ఇదే కావాలి. దేవుడు నీ కోసం మేలైనది శ్రేష్టమైనది మరేదో దాచిపెట్టాడు, దాని కొరకు వేచి ఉండే ఓపిక చాలాసార్లు నీకు ఉండడం లేదు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ప్రజలు స్వార్థ ప్రియులుగా ఉన్నారంట. రెండవదిగా మనం గమనించినట్లయితే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసాము, ధనాపేక్షులుగా ఉన్నారు, లవర్స్ ఆఫ్ మనీ అనే మాట చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో ఒక శిష్యుడుగా ఉన్న ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువును అమ్మివేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం చూడండి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. వాట్ అ పిటి! యేసు ప్రభు బాగా ప్రేమించాడు 12 మంది శిష్యులను, ఆయనతోనే పెట్టుకున్నాడండి, వారందరినీ పిలుచుకున్నాడు, వాళ్ళందరినీ సెపరేట్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక పబ్లిక్ ఫిగర్ అండి. ఆ రోజుల్లో ఆయన ఒక సంచలనం. ఆయన్ని బహుజన సమూహంలో వెంబడిస్తూ ఉంటే ఆయనతో పాటు ఉంచుకున్న 12 మంది కూడా సెలబ్రిటీలు అయిపోయారు. ఎందుకంటే యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు కదా వారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, యేసయ్య మాటలు వింటున్నారు, యేసయ్య చేస్తున్న సూచక్రియలు చూస్తున్నారు, మృతులను సైతం ఆయన లేపుతుంటే ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. యేసయ్య యొక్క శక్తిని, ప్రభావాన్ని దగ్గరుండి చూస్తున్నారు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే యేసయ్యకు దగ్గరగా ఉండి యేసయ్యకు దూరంగా వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఈ డేంజర్ ఉంటుంది. ఆ డేంజర్ ఏంటంటే మందిరానికి వస్తూనే ఆత్మలో జారిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇస్కరియోతు యూదా విషయంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకులు ఇస్కరియోతు యూదా వద్దకు వచ్చి, ఆ రోజుల్లో దాదాపు అందరూ సిమిలర్గా ఉండేవారంటండి. యూదులు మనం గమనించినట్లయితే వారు వేసుకునే అంగీలు కానీ, కొన్ని వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ కానీ చూడండి. కొన్నిసార్లు కొరియన్స్ అందరూ మనకు ఒకటేలా కనబడుతూ ఉంటారు, చైనీస్ అందరూ మనకు ఒకటేలా కనబడుతుంటారు. బహుశా అమెరికన్స్కి మనందరం కూడా ఒకటేలా కనబడతామేమో నాకు తెలియదు. మరి మనకైతే మనలో పోలికలు, మనలో తేడాలు మనకి బాగానే కనబడుతూ ఉంటాయి. ఆ రోజుల్లో యూదులు వారి వస్త్రధారణ, వాళ్ళ హెయిర్ స్టైల్, అలాగే వారి ముఖము, పోలికలు ఇవన్నీ చాలా దగ్గరగా ఉండేవండి, సిమిలర్గా ఉండేవారు. ఇంకోటి, వాళ్ళు యేసయ్యతో తిరిగి ఉన్నారేమో, వాళ్ళందరి ముఖాలు కూడా యేసయ్యలా తయారైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రధాన యాజకులు యేసుప్రభుని సిలువ వేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి యేసుప్రభుకు దగ్గరగా ఉండే వారిలో బలహీనమైన వారు ఎవరైనా ఉంటే వారిని పట్టుకొని వారి ద్వారా యేసయ్యను చంపాలి అనే ఒక ప్లానింగ్ వేసుకుంటే వారికి దొరికాడండి. ఎవరు దొరికారు?
ఇస్కరియోతు యూదా దొరికాడు. స్వార్థ ప్రియుడు, ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా ఇస్కరియోతు యూదాను మనం చూస్తున్నాం. ప్రధాన యాజకులు పిలిచి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు మాకు అప్పచెప్పాలి అంటే నిజానికి ఇస్కరియోతు యూదా ఏమనాలండి? నా యేసయ్య నేను అప్పచెప్పను, నా యేసయ్య రక్షకుడు, నా యేసయ్య ఈ లోకంలో ఎవరికి ఏ అపకారం చేయలేదయ్యా, ఆయనను నేను ఎందుకు అప్పగిస్తానని వారిని బెదిరించాలి, వారితో ఫైట్ చేయాలి, యేసు ప్రభు పక్షంగా నిలబడాలి. యేసయ్య పక్షంగా నిలబడకుండా ఆపోజిట్ పార్టీలో వెళ్ళి నిలబడినట్లుగా ఇస్కరియోతు యూదాను మనము చూస్తున్నాము. దేవుని మందిరానికి వస్తున్నాం కరెక్టే, కానీ దేవుని పక్షంగా ఉన్నామా లేకపోతే పరపక్షంలో మనం వెళ్ళి చేరుతున్నామా? చాలాసార్లు దేవుని మందిరానికే వస్తాం, దేవుని ప్రజలతో కలిసే ఉంటాం, దేవుని ఆరాధిస్తూనే ఉంటాం, కానీ దేవుని మాటల కంటే ఎక్కువ అపవాది మాటలకు మనం చాలాసార్లు ఆసక్తిని చూపిస్తూ ఉంటాం, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, ఎగ్జిక్యూట్ చేసేస్తూ ఉంటాం. ఇస్కరియోతు యూదా కూడా ప్రధాన యాజకుల మాటలు విని కేవలం 30 వెండి నాణాలకు 30 pieces ఆఫ్ సిల్వర్ 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభుని అమ్మి, ఆ మాట చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. 16వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనం, వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. యేసయ్యను పట్టించడానికి అప్పటి నుండి కనిపెడతా ఉన్నాడంట. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. హీ వాజ్ ఆన్ దట్ మిషన్. ఒక పని, ఒక పెద్ద ప్లానింగ్లోకి వెళ్ళిపోయాడు. ఆ ప్లానింగ్ ఏంటంటే యేసు ప్రభువును ఏ సమయంలో అప్పచెప్పాలా, ఎప్పుడు అప్పచెప్పగలనా అని దాని కొరకు కనిపెడుతూ వచ్చాడంట. విశ్వాస జీవితంలో దేవుని కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తే మనం ప్రేమించిన ఆ ధనమే దేవుణ్ణి అమ్మివేయడానికి ఒకవేళ దోహదపడుతుందేమో. ఆ ధనమే, ఆ ధనాపేక్షే దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేస్తుందేమో. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఉదయకాల సమయంలో మరి అలాగని ధనం వద్దా అండి? డబ్బు వద్దా? క్రైస్తవులకి ధనం వద్దా? కావాలి. డబ్బు సంపాదించకపోతే ఈ లోకంలో మళ్ళీ ఇళ్ళు కట్టుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ రెంటెడ్ హౌస్లో ఉంటే రెంట్ కట్టాలి, మంచి ఆహారం తినాలంటే డబ్బు కావాలి, అన్నిటికీ లోకంలో ధనం కావాలి. పిల్లల్ని కాలేజెస్లో జాయిన్ చేయాలంటే, స్కూల్స్లో జాయిన్ చేయాలంటే, ఒక మందులు కొనుక్కోవాలంటే దేనికైనా ధనం కావాలి. కానీ ధనము దేవుని స్థానాన్ని తీసుకోవడానికి మాత్రం వీలు లేదు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ₹1 కోటి నీకు ఇస్తానమ్మా, నీవు క్రైస్తవురాలు కాదని చెప్పంటే నేను అంటాను, నా ₹1 కోటి కాలి గోటితో సమానం అని చెప్తాను. హల్లెలూయా. ఐ డోంట్ నీడ్ ఎనీ మనీ, బట్ ఐ నీడ్ మై జీసస్. నా యేసయ్య నాకు కావాలి. నా యేసయ్యను దేనికోసం కూడా నేను విడిచి పెట్టను. నా యేసయ్యని దేంతో కూడా ఈ లోకంలో నేను సమానం చేయను. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నప్పుడు మొదటిగా మనం చూసాం, స్వార్థ ప్రియులుగా మనం ఉండడానికి వీల్లేదు. రెండవది ధనాపేక్షలుగా. మూడవది చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఆ తర్వాత 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఇంకా లిస్ట్ అంతా ఉంది, అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. 4వ వచనము, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఈ లోకంలో ఇప్పుడు అంత లగ్జరీ ఎక్కువైపోయింది, కంఫర్ట్ కదండి. అన్ని స్విచ్లు వేస్తే పని అయిపోతుంది. అంతకుముందు రోకల్ బండ బాగా రుబ్బి స్త్రీలందరూ మెరుపు తీగల్లా ఉండేవారు కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే అలా స్విచ్ చేస్తున్నాం కాబట్టి మనమేమో రోల్ రుబ్బుల్లాగా అది అలా రోటి బండల్లా తయారవుతున్నాం. ఆ మెషిన్లు ఏమో మరి మన పని అంతా అవి చేసేస్తున్నాయి. మనకేమో ఇప్పుడు వెయిట్ పెరిగిపోయి మళ్ళీ సెపరేట్గా వాకింగ్, మళ్ళీ సెపరేట్గా జాగింగ్, సెపరేట్గా ఎక్సర్సైజు. ఒకప్పుడు అన్ని బట్టలు కష్టపడి ఉతికేవారం, హెల్తీగా ఉండేది బాడీ, చక్కగా ఎక్సర్సైజ్. ఇప్పుడు అలా స్విచ్ చేస్తే ఉతకడమే కాదు, పిండేసి ఇంకా ఆల్మోస్ట్ ఆరబెట్టుకునే అవసరం లేకుండా రెడీ చేసి ఇచ్చేస్తున్నాయి మనకి కదండి. మనకి ఇస్త్రీ చేసే మెషిన్ కూడా ఏదైనా ఉంటే బాగుండు, అందులో వేసి ఒక స్విచ్ చేసేస్తే కదండి. ఈ రోజుల్లో డిష్ వాషర్లు కూడా వచ్చేసాయంటే ఇండియాకి, గిన్నెలు కూడా తోముకునే పని లేదంటే. రోజు రోజుకి ఏమవుతుందంటే మనకి సుఖము బాగా ఎక్కువైపోతుంది. పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, సుఖము అతి సుఖమునకు నడిపిస్తుందంట. సుఖం ఏంటంట, ఇంత సుఖం ఉంది కదా చాలే ఇంకొంచెం కష్టపడదాం అనుకోరండి. ఇంకా కొంచెం కంఫర్ట్, ఇంకా కొంచెం లగ్జరీ. సోమరితనం చాలాసార్లు పెరిగిపోతుంది. మన దేహానికి సుఖం ఎక్కువ కోరుకొని చాలాసార్లు మనం ప్రార్థన కూడా చేయలేకపోతున్నాం. అవునా కదా? దేహం చాలాసార్లు అంటది, పడుకో, ఇంకాసేపు పడుకో, ఇంకాసేపు పడుకో అంటది.
బాగా పడుకొని ఆరోగ్యం పాడవుతుంది, కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు పాడవదండి. హల్లెలూయా. చాలామంది చెప్తున్నారు ఏమనంటే, అంతకుముందు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉండేవి. 150 రోజులు ప్రార్థనలో దైవజనులు మోకాళ్ళ ప్రార్థన గురించి చెప్పారు. అప్పటి నుంచి మోకాళ్ళ ప్రార్థన వేస్తున్నామండి. రోజుకి 1.5 అవర్, 1.5 గంట కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం. ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎటుపోయాయో తెలియడం లేదని. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మన మోకాళ్ళని దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. హీ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. నువ్వు బలం పొందుకుంటావు. దేవుని సన్నిధిలో మనం సమయం గడిపితే మనకి బలం పోవడం, కృషించిపోవడం, నీరసించిపోవడం అనేది ఖచ్చితంగా మన జీవితంలో జరగదు. నూతన బలమే పొందుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే, మోకరించి నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటున్నట్టు. మానసికంగా ఒకవేళ కృంగిపోతే మోకాళ్ళే, ఒక రూమ్లోకి వెళ్ళు, తలుపేసుకో, మోకరించి ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడ కృంగిపోయావో ఆ కృంగుదల నుండి దేవుడు వెంటనే నేను పైకి లేకపోతే, నీరసంగా ఉందా మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ప్రభా, నాకు చాలా నీరసంగా, నా ఎదుట చాలా పని ఉందయ్యా, అసలు కాలు కూడా కదపాలనిపించట్లేదు, అడుగు తీసి అడుగు వేసి ఓపిక లేదయ్యా అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. దేవుడు నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా పని చేయాలంటే భయం ఉందని మనసులో, ఎవరిని వెళ్ళి కలవాలయ్యా, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు భయంగా ఉంది, నాకు మాట్లాడడం చేత కాదు. కొంతమంది కన్ఫ్యూజన్లో చెప్పాల్సినవన్నీ మర్చిపోతుంటారు. కొంతమంది ఒకటి చెప్పాలనుకొని ఇంకోటి చెప్పేస్తూ ఉంటారు కదండి. చాలాసార్లు ఏదైనా సవాళ్ళు మన ఎదుట ఉన్నప్పుడు, సమస్యలు మన ఎదుట ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో తోచదు. అటువంటి సమయంలో మోకరించి ప్రార్థన చేయి. నీ సుఖాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రార్థనే శక్తి. హల్లెలూయా. ప్రార్థనే ప్రతి విశ్వాసికి జయము. హల్లెలూయా. చాలాసార్లు ఏదైనా పనులు కావాలంటే ఆ ఆఫీసర్ దగ్గరికి, ఈ ఆఫీసర్ దగ్గరికి అపాయింట్మెంట్ కొరకు వెళ్ళి గంటల తరబడి ఆఫీసుల ముందు నిలబడి చేతులు కట్టుకొని చాలాసార్లు మన పనులు అవ్వాలని ప్రయత్నాలు చేసి పనులు అవ్వక తిరిగి వచ్చేస్తూ ఉంటాం. చాలామంది చెప్తున్న సాక్ష్యాలు ఏంటంటే, ఈ 150 రోజుల ప్రార్థనలు దైవజనులు ప్రారంభించిన తర్వాత మోకాళ్ళు వేసి సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు, చాలా నెలల నుండి, సంవత్సరాల నుండి ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా అవ్వని పనులు దేవుడు జరిగిస్తున్నాడని. హల్లెలూయా. మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించేవాడు. ఆయన వాక్కును పంపి కార్యాలు చేస్తాడంటండి. హల్లెలూయా. ఆకాశంలో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు, నీకు ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఏ పని ఆగిపోయిందో, నీ పిల్లల వివాహాలు ఎక్కడ ఆగిపోయినాయో, నీ ఆర్థిక సమస్యలు ఎక్కడున్నాయో, ఏ లోన్స్ నీకు శాంక్షన్ అవ్వాలో నువ్వు వీళ్ళ చేతులు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరము లేదు. ఏసే కాళ్ళు నువ్వు పట్టుకో, నీ సుఖాన్ని ప్రక్కన పెట్టి దేవుని పాద సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని ఆయన మీద ఆధారపడు. దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్యలో అపోస్తలుడైన పౌలుతో చేతులు కలిపి, అపోస్తలుడైన పౌలుకు దేవుడిచ్చిన దర్శనంలో ఆయనతో కలిసి ప్రయాసపడిన వారు చాలామంది ఉన్నారండి. మనకి పౌలు, శీల కనబడతారు, వారిద్దరూ కలిసి వెళ్ళి పరిచర్య చేసినట్లుగా. అలాగే పౌలు, బర్నబా మనకు కనబడతారు పరిచర్య చేసినట్లుగా. పౌలుతో ఒక సొంత కుమారుని వలె, ఒక ఆత్మీయ కుమారునిగా పౌలు భక్తునికి సహకరించిన తిమోతి మనకు కనబడతాడు. బట్ వెరీ అన్ఫార్చునేట్ యంగ్ మ్యాన్ ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడండి. దేమా అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ దేమా అనే వ్యక్తికి దైవజనునితో కలిసే అవకాశం దేవుడు ఇచ్చాడంట. దైవజనునితో కలిసి పరిచర్య చేసే అవకాశం ఇచ్చాడంట. కానీ ఇతను దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మండుచున్న కట్టెలలో మండని కట్టెని తీసుకొచ్చి పెడితే ఏమవుతుందండి? అది మండుతుందా, మండదా? ఆరిపోయిన కట్టెను మండుచున్న కట్టెల్లో తెచ్చి పెడితే ఈ ఆరిపోయిన కట్టె ఖచ్చితంగా వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. ఒక మండుచున్న విశ్వాసితో నువ్వు సహవాసం చేస్తే, ఒక మండుచున్న దేవుని కొరకు ప్రకాశిస్తున్న సంఘంలో నువ్వు నాటబడితే నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో ఏమవుతూ ఉంటావు? మండుతూ ఉంటావు. చాలామంది నాకు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చిన తరువాత దైవజనుల యొక్క వర్తమానం లైవ్లో వింటున్నప్పటి నుండి ఆత్మీయంగా మేము మండుతున్నామండి. ఇప్పటి వరకు ఆరిపోయి ఉన్నాం, కానీ ఇప్పుడు మండుతున్నాం. ఈ మంట ఎప్పటికీ మాలో మండాలని ప్రార్థన చేయండి. కొంతమంది ఉన్నారు,
మందిరానికి వచ్చి ఆ తర్వాత ఎందుకో ఆయా కారణాల ద్వారా ట్రాన్స్ఫర్ల వలనో అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి దేవునితో డిస్కనెక్ట్ అయిపోయిన వారు, దేవునికి కొంతమంది దూరంగా వెళ్ళిపోయిన వారు, వాళ్ళు మళ్ళీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయారు. ఇక్కడ దేమా అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు దగ్గరకు వచ్చాడంటే ఎంత గొప్ప అవకాశం అది. దైవజనుని దగ్గరగా ఉండే అవకాశం, దైవజనునికి పరిచర్యలో సహకరించే గొప్ప కృప దేవుడిచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదంటే, ఎందుకు సద్వినియోగపరచుకోలేదంటే ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళను. అంటే దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించాడనమాట దేమా అనే వ్యక్తి? లోకాన్ని ప్రేమించాడు. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నా ఫోకస్ ఎక్కడుంది, నా దృష్టి ఎక్కడుంది, నా ధ్యాస ఎక్కడుంది, దేవుని మీద ఉందా లేక దేవుని నుండి మళ్లించబడుతుందా? ఏ స్నేహితులు నన్ను దేవునికి దూరం చేస్తున్నారు, ఏ అలవాట్లు నన్ను దేవునికి దూరం చేస్తున్నాయి, ఏ యొక్క పరిస్థితులు నన్ను దేవునికి దూరం చేస్తున్నాయి అని మనల్ని మనం పరీక్షించుకోగలిగితే, చూడండి కొన్నిసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఎటో చూస్తుంటే ఆ స్టీరింగ్ ఇలా తిరుగుతుంది. తిరగగానే వెంటనే డ్రైవర్ ఏమవ్వాలి? అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి మళ్ళీ తిన్నగా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఏమవుతుంది? వెహికల్కి యాక్సిడెంట్ అయిపోద్ది. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కూడా రోడ్డు మీద డ్రైవర్స్ వెళ్తున్నప్పుడు ఎలా అయితే అటు ఇటు చూసి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతారో, ఈ లోకం కొన్నిసార్లు ఒక రంగుల వలయంలాగా నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ విశ్వాస జీవితంలో మళ్ళీ నువ్వు నీ దృష్టిని మరల్చుకోవాలి. వేర్ ఇస్ మై ఫోకస్, వేర్ ఇస్ మై గోల్, నా గురి ఏంటి, నా గమ్యం ఏంటి, నేను ఎటు వెళ్తున్నాను, నేను ఏసే కోసం పరిగెడుతున్నాను, ముందుకు వెళ్తున్నాను, గురి యొద్దకు పరిగెడుతున్నాను. ఈ లోకం వైపు నేను చూసిన ఒకవేళ ఒక క్షణం అలా చూడొచ్చేమో, కానీ వెంటనే నీ దృష్టిని నీవు మరల్చుకోవాలి. నీ దృష్టి ఇటు ఉండిపోయిందంటే నీ విశ్వాస జీవితం అనే బండికి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిపోద్ది. నీ ప్రయాణం మాత్రం ఖచ్చితంగా ముందుకు సాగదు. దేమా అనే యవనస్తుడు వెరీ అన్ఫార్చునేట్ మ్యాన్ ఈ లోకాన్ని స్నేహించి అపోస్తలుడైన పౌలును అతని సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో వెళ్ళి కలిసిపోయాడంట. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమిస్తున్నాము? నీ అందమే నీకు దేవుడు అయిపోయాడా? కొంతమందికి ఫిట్నెస్సే దేవుడు అండి. ఇంకా పొద్దున్న లేచిన దగ్గర ఫిట్నెస్ ఎంత ఫిట్నెస్? నాకు తెలుసు అండి, నేను టీసీఎస్లో ఉద్యోగం చేసేటప్పుడు మా స్నేహితురాలు ఒక అమ్మాయి సడన్గా ఆఫీస్కి రావడం మానేసింది. అమ్మాయి ఎప్పుడు చెప్తుండేది, మా డాడీ చాలా హెల్త్ కాన్షియస్, చాలా ఫిట్గా ఉంటారు. మా డాడీకి 53 సంవత్సరాలే కానీ ఒక 40 సంవత్సరాల యువకుల్లా ఉంటారు. చాలా ప్రతిరోజు వాకింగ్కి వెళ్తారు, ప్రతిరోజు జిమ్ చేస్తారు, హెల్తీ ఫుడ్ తింటారు, ఆయిలీ ఫుడ్స్ అసలు తినరని. సడన్గా వాళ్ళ నాన్నగారికి మరి అప్పుడు 50 సంవత్సరాల వయసే, కేవలం ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. ఆ వార్త విన్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఏంటంటే ఫిట్నెస్ కాదు మనకు ఆయుష్నిచ్చేది, దేవుని కృపని. హల్లెలూయా. దేని వెంట నువ్వు పరిగెడుతున్నావు? అలాగని ఫిట్నెస్ ఉండకూడదని చెప్పట్లేదు, ఆరోగ్యంగా మనం తినకూడదని చెప్పడం లేదు, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవద్దని నేను చెప్పడం లేదు. కానీ దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. అది డబ్బైనా సరే, సుఖమైనా సరే, స్వార్థమైనా సరే, అందమైనా సరే, నీ బలమైనా సరే, ఆస్తిపాస్తులైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అదే కాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు, మనల్ని హెచ్చరించాడు. ప్రభువా, నిన్ను ప్రేమించే కృప నాకు ఇవ్వయ్యా, నిన్ను సేవించే బిడ్డగా నన్ను చేయి ప్రభువా. నిన్ను విడిచి వెళ్ళిపోయి ఆ దుస్థితి ఎప్పటికొద్దయ్యా. ఇస్కరియోతు యూదాలా నీతోనే తిరిగి, అయ్యా నీకు నేను అన్యాయం చేయకూడదు ప్రభువా, నీ కృప నాకు దయచేయి. ఆఖరు వరకు శిష్యులు హతసాక్షులయ్యారండి దేవుని కొరకు. వారి ప్రాణాలు సైతం దేవునికి అప్పగించారు, అర్పించారు, త్యాగం చేశారు. ప్రభా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీకంటే ఎక్కువగా ధనమునైనా, సుఖమునైనా, లోకమునైనా, లోక సంబంధమైన ఏ పరిస్థితులైనా మేము ప్రేమించకుండా సహాయం చే ప్రభా. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచే. విన్న వాక్యానుసారంగా ప్రభ మా జీవితాలు మేము మార్పులు చేసుకొని నీ కృపలో స్థిరపడే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.